2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలగారు రవీంద్రనాథ్ గారు. నమస్తే నాగరాజ్ గారు. డిసెంబర్ 31 నుంచి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే చెక్ బుక్ రద్దయ్యే అవకాశం ఉంటుంది అని ఒక న్యూస్ అయితే ప్రచారంలోకి వస్తుంది. ఆ న్యూస్ వెనక ఉన్నటువంటి నిజమేంటి, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు మనం ఏదైతే చెక్ బుక్స్ వాడుతున్నాం నాగరాజ్ గారు, బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి చెక్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. మనం లీగల్ భాషలో చెప్పాలంటే ఇన్స్ట్రుమెంట్ అంటాం, బ్యాంక్ భాషలో కూడా ఇన్స్ట్రుమెంట్ అంటారు. సో ఏదైతే మనం చెక్స్ వాడుతున్నామో, ప్రెజెంట్ వాడుతున్నటువంటి సిటిఎస్ చెక్స్ ఏదైతే వాడుతున్నామో, ఈ సిటిఎస్ చెక్స్ డిసెంబర్ 31 నైట్ 2026 నుంచి కూడా ఇవి చేంజ్ చేయబడుతున్నాయి. రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మారుతున్నాయి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. అంటే ప్రజెంట్ మనం వాడుతున్న చెక్ ఏదైతే ఉందో, ఈ చెక్ని మనం బ్యాంకులో సబ్మిట్ చేస్తే బ్యాంకర్స్ న్యూ చెక్ బుక్ని ఇష్యూ చేస్తారు. 2010లో కూడా మనకి ఇదే జరిగింది. అంతకుముందు మనకి సిటిఎస్ అనేటువంటిది లేదు. అంతకుముందు జనరల్ చెక్స్ ఉండేవి. అప్పుడు మన పాత చెక్స్ బ్యాంకులో సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంకర్స్ మనకి సిటిఎస్ అనే చెక్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం వాడుతున్న ఈ చెక్స్ని సిటిఎస్ చెక్స్ అంటారు. సో రేపు డిసెంబర్ 31, 2026 కమింగ్. సో January 1, 2027 నుంచి కొత్త చెక్ బుక్స్ని ఇష్యూ చేయమని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి బ్యాంకుకి కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా చాలా మందికి మెసేజ్లు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళకైతే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు ప్రాసెస్, కొత్త చెక్స్ బుక్స్ ఇవ్వడం అని చెప్పి. మిగిలిన బ్యాంక్స్ కూడా మెల్లమెల్లగా కూడా ప్రొసీజర్ అవుతుంది. ఏదేమైనప్పుడు కూడా కమింగ్ డిసెంబర్ 31 నైట్ తర్వాత ప్రెజెంట్ ఉన్నటువంటి చెక్ బుక్స్ అనేవి ఇష్యూ చేయడం కుదరదు. ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ముందుగా ఏ రకమైన చేంజెస్ చేస్తున్నారు, ఏ మార్పులు వస్తున్నాయి, మనం వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాగరాజ్ గారు. ఫస్ట్ వన్ ఏంటంటే, అసలు మనం వాడుతున్నటువంటి చెక్ బుక్ ఎలా ఉంటుంది, ఇది ఫస్ట్ తెలియాలి. ఈ చెక్ బుక్లో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నాగరాజ్ గారు. ఈ చెక్ బుక్లో ప్రధానంగా ఉంటుంది బ్యాంక్ ఉంటుంది, బ్యాంక్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ కిందన పేయి డ్రాయర్ తలకి ఎవరైతే ఉంటారో, ఎవరైతే పే చేస్తున్నారో ఎవరికని చెప్పి డీటెయిల్స్ ఉంటాయి. ఈ కిందన చెక్ నెంబర్ ఉంది చూసారు. ఇక్కడ ఈ చెక్ నెంబర్ ఏదైతే ఉందో ఇప్పటివరకు కేవలం నంబర్స్లో ఉన్నటువంటి చెక్ నెంబర్ ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు అన్ని కూడా న్యూమరిక్స్, అవన్నీ కూడా. ఈ న్యూమరిక్స్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, న్యూమరిక్స్ అండ్ ఆల్ఫాబెట్స్ రెండు మిక్సప్ అయి వస్తాయి ఇప్పుడు. అంటే సెక్యూరిటీ వైజ్ మరి కాస్త ట్రాన్స్పరెంట్గా ఉండడం కోసం అని చెప్పి డైరెక్ట్గా ఓన్లీ చెక్ నెంబర్సే కాకుండా ఆ బ్యాంక్ కోడ్, ఏ బ్రాంచ్ ఉంది, ఏ బ్యాంకు, ఏ బ్రాంచ్, ఆ రీజనల్ కోడ్, ఆ జోనల్ కోడ్ అన్నీ కలిపి స్పెసిఫిక్గా ఏం చేస్తున్నారంటే ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అని చెప్పి ఈ చెక్ నెంబర్ దగ్గర ఆల్ఫా న్యూమరిక్ కోడ్ చేంజ్ చేస్తున్నారు. ఈ చెక్స్ అన్నీ కూడా డిసెంబర్ 31 నుంచి రద్దయిపోతున్నాయి. సో January 1 నుంచి కూడా ఈ ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ని మనం వాడతాం. నెక్స్ట్ వాడినటువంటి మళ్ళీ మనం అప్లై చేసి కొత్త చెక్ బుక్ తీసుకోవాలి, కొత్త చెక్ బుక్ తీసుకోవాలి నాగరాజ్ గారు. ఈ చెక్ బుక్స్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసేసేయాలి బ్యాంక్కి. చేస్తే బ్యాంకర్స్ మన పేరు మీదుగా మళ్ళీ కొత్త చెక్ బుక్స్ అని ఇష్యూ చేస్తారు. ఇది మనకు ఉన్నటువంటి SMS ద్వారానే బ్యాంక్కి చెప్పొచ్చు, లేకపోతే ఏదైతే మనం బ్యాంక్స్ యాప్స్ వాడుతున్నామో యాప్స్ త్రూగా కూడా మనం అక్కడ రిక్వెజిషన్ పెట్టుకుంటే బ్యాంకర్స్ పంపిస్తారు. ఈ చెక్ నెంబర్ పక్కనే మరొకటి చూసారు, దీన్ని MICR నెంబర్ అంటారు. అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ నెంబర్, రిప్రజెంటేషన్ నెంబర్ అది. సో ఈ నెంబర్ కూడా ఇప్పుడు ఆల్ఫా న్యూమరిక్లో వస్తుంది. అంటే ఏ బ్యాంక్, ఏ బ్రాంచ్, ఏ జోనల్లో ఉంది, ఇవన్నీ కూడా MICR నెంబర్లో ఉంటుంది. ఇది మన ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి ఈ నెంబర్స్ లాస్ట్ ఈ డిజిట్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఈ నెంబర్ చేంజ్ అవుతుంది, MICR నెంబర్ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ మనం అకౌంట్ నెంబర్ కింద మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక కోడ్ ఉంది. దీన్ని CTC చెక్స్ అంటారు. కొన్ని చెక్స్లో ఇక్కడ మనకు ఒక గ్రే కలర్లో ఒక బాక్స్ ఉంటుంది. కొన్ని చెక్స్లు ఇక్కడ గ్రే కలర్ బాక్స్ ఉంటుంది. ఆ గ్రే కలర్ బాక్స్ని CTC అంటారు. ఇప్పుడు ఈ గ్రే కలర్ బాక్స్లో ఏం చేస్తారంటే, అంటే బ్యాంకర్స్ ఏం చేస్తాడు, చెక్ బుక్ మనం చెక్ ఇవ్వగానే లీఫ్ తీసుకుని ఆల్ఫా న్యూమరిక్ అంటే UV లైటింగ్ కింద పెట్టి చూస్తాడు, ఇది జెన్యూనా కాదా అని చెప్పి. సో దీన్ని మళ్ళీ డూప్లికేషన్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. అటువంటి ఆ మ్యాగ్నెటిక్ UV లైటింగ్తో ఉన్నటువంటి ఒక కోడ్ అనేది ఇక్కడ ఇంపోజ్ చేయబడుతుంది. ఈ యొక్క అకౌంట్ నెంబర్ కిందనే ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ CTSలో ఉంది, దాని ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చేంజ్ చేస్తున్నారు RBI వాళ్ళు. సో ప్రతి చెక్, ఈవెన్ ప్రతి లీఫ్ అంటాం మనం, ఈవెన్ ఒక చెక్ దాన్ని లీఫ్ అంటాం కాబట్టి ఈ ప్రతి లీఫ్ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దాంట్లో కోడ్ ఇస్తుంది, ఆ UV లైటింగ్ ఉంటుంది. ఆ UV లైటింగ్ కింద పెట్టి చూస్తే ఇమ్మీడియట్గా మనకి అక్కడ అది డిస్ప్లే అవుతుంది, దానికి ఉన్న కోడ్. అవి మనం ఫిజికల్గా ఇలా చూస్తే మనకి ఎక్కడ కూడా అది కనిపించదు, స్పెషల్ లైటింగ్లో పెడితేనే కనిపిస్తుంది. అందులో కూడా కొన్ని కోడ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆ బ్రాంచ్, ఆ రీజనల్, ఆ చెక్ వ్యాలిడ్ చెక్కా కాదా, డూప్లికేషన్ జరిగిందనే విషయాన్ని హై టెక్నాలజీ తోటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు. బ్యాంకుకి దీనికి సంబంధించి క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఇక్కడ బ్యాంక్ ఏం చేశారంటే
రేపు కమింగ్ December 31 వరకు ఈ చెక్స్ అన్ని పెట్టారు. బట్ January 1 నుంచి చిన్న వెసులుబాటు కూడా ఇవ్వడం జరిగింది. ఆ వెసులుబాటు అంటే అప్ టు 50,000 రూపీస్ వరకు మాత్రమే, 50,000 రూపాయల వరకు మాత్రమే ఈ చెక్ వ్యాలిడిటీ ఉంటుంది. అబవ్ 50,000 రూపీస్ తీసుకువెళ్ళాలంటే తప్పనిసరిగా వస్తున్నటువంటి ఆల్ఫా న్యూమరిక్ చెక్స్, ఇప్పుడు మనం CTS చెక్స్ అంటున్నాం, ఈ CTX చెక్స్ స్థానంలో ఆల్ఫా న్యూమరిక్ కోడింగ్ ఉన్నటువంటి చెక్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇక లీగల్ పాయింట్కి మనం రాగలిగితే చెక్ ఇష్యూ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన కీ పాయింట్స్, ఓవర్ రైటింగ్ చేయడం కానీ, ఒకవేళ ఇక్కడ మనం డేట్ వేస్తాం, డేట్ ఇష్యూ చేసేటప్పుడు కానీ, లేదా ఇక్కడ మనం ఫిగర్స్ అమౌంట్ వేస్తాం, ఎవరికైతే అమౌంట్ చెక్ ఇస్తున్నామో ఆ చెక్ విషయంలో కూడా ఓవర్ రైటింగ్ చేసినా, లేకపోతే ఎస్పెషలీ జెల్ పెన్స్ ఉంటాయి, జెల్ పెన్స్ వాడకూడదని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. జెల్ పెన్స్ ఎవరు కూడా వాడకూడదు. అయితే బాల్ పెన్ కానీ లేకపోతే వేరే ఇంక్తో ఉన్నటువంటి వాడచ్చు తప్పించి జెల్ పెన్స్ అనేది చెక్స్ అన్నది ఇప్పుడు పర్సెంట్ వాడకూడదు. సో బాల్ పెన్స్తో వాడేటప్పుడు కూడా క్లియర్గా ఏంటంటే ఓవర్ రైటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాగరాజు గారు రాయాలి అనుకోండి, నాగరాజు గారు రాసేటప్పుడు నేనేదో ఆ ఎన్ని పొరపాటున ఏదో ఆ స్ట్రోక్ కరెక్ట్గా కుదరలేదు, ఆ స్ట్రోక్ని సరే కరెక్ట్ కుదరలేదు అని చెప్పి ఓవర్ రైటింగ్ రాస్తే 80% కూడా చెక్ అనేది వ్యాలిడిటీ లేదు. అమౌంట్స్ కూడా ఫిగర్స్లో కూడా ఎలా రాసినా తీసుకుంటారు అమౌంట్స్. అంటే ఇప్పుడు చూడండి, ల్యాక్స్ అనేటప్పుడు LAKSHS, కొంతమంది LAKS అంటారు. ల్యాక్స్ అంటే ఎట్లా తీసుకున్నా యాక్సెప్టెన్స్ చాలామంది కన్ఫ్యూజ్ ఉంది. సో అది కూడా ఈ సందర్భంగా క్లారిటీ ఇస్తున్నాను. ల్యాక్స్ ఎలా రాస్తున్నా తీసుకుంటారు. సో ఈ చెక్స్ ఫిగర్స్ కానీ అమౌంట్స్లో కానీ ఎక్కడ కూడా ఓవర్ రైటింగ్ అనేది యాక్సెప్టెన్స్ లేదు. ఇది వెరీ వెరీ క్లియర్. సో ఇన్స్ట్రుమెంట్ కానీ పొరపాటున లీగల్గా మనం మాట్లాడుకుంటే సెక్షన్ 138, దీన్ని NI యాక్ట్ అంటారు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని మనకు ఒక చట్టం ఉంది. ఆ చట్టం పరిధిలో సెక్షన్ 13 నుంచి సెక్షన్ 18 వరకు కూడా కంప్లీట్గా వీటి గురించి చెప్తున్నారు. చాలామంది ఏమనుకుంటారంటే ఇష్యూ చేసేటప్పుడు బ్లాంక్ చెక్స్ ఇవ్వడం కానీ, లేకపోతే సిగ్నేచర్ తప్పు సిగ్నేచర్ పెట్టి ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరమే. చాలామంది ఏమనుకుంటారంటే బ్యాంకులో ఫండ్స్ లేకుండా చెక్ ఇస్తారు, బ్యాంక్ ఫండ్స్ బౌన్స్ అవుతాయి. అక్కడ ఇన్సఫిషియెంట్ ఫండ్స్ కానీ, లేదా ఓవర్ రైటింగ్ చేస్తుంటే సిగ్నేచర్ ఇంటాలిడ్ కానీ, ఈ రకంగా ఏది చెల్లినా సరే, అంటే ఏ రకంగా ఆన్సర్ వచ్చినా బ్యాంక్ నుంచి దాన్ని చెక్ బౌన్స్ కిందనే పరిగణిస్తారు. సో రాబోతున్నటువంటి చెక్స్ అన్నవి ఆల్ఫా న్యూమరిక్ చెక్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు బీ కాషన్. ఎవరైనా చెక్స్ ఉంటే ఇమీడియట్గా మీ దగ్గర ఉన్న మీ బ్రాంచ్ ఆఫీసర్ కన్సల్ట్ చేస్తే వాళ్ళు బ్యాంకర్స్ కొత్త చెక్ బుక్ని ఇష్యూ చేస్తున్నారు. నాగరాజ్ గారు, ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫో అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.